హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఎస్ఐఆర్ రిలేటెడ్ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే మనం ప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పటికీ చాలా మందికి ఏంటంటే ఈ 2002లో అంటే ప్రీ ఎస్ఐఆర్లో ఎక్కడ మా పేరు ఉందా అనేది చాలా కన్ఫ్యూషన్తో ఉన్నారని మన ప్రతి వీడియోలో చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి. వాళ్ళకి ఆల్రెడీ ఈసీఐ నెట్ యాప్లో నేను చూపించాను. అయినా కూడా స్పెసిఫిక్గా ఈ వీడియో అయితే ఈ 2002లో మన పేరుని ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి చాలా సింపుల్ వేస్ మనకైతే రెండు వేస్ ఉన్నాయండి. ఒకటి ఈసీఐ నెట్ యాప్లో ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. రెండోది వచ్చేసరికి మన ఛానల్ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీకు పేరు నెక్స్ట్ తండ్రి పేరు ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే జస్ట్ ఆ ఊర్లో ఉన్న ఓట్స్ మొత్తాన్ని అయితే అంటే బై పోలింగ్ బూత్తో మనం చెక్ చేసుకోవచ్చు. పోలింగ్ బూత్తో చెక్ చేసుకోవచ్చు అంటే సపోజ్ మీ ఊర్లో 2 బూతులు ఉంటే 2 బూతులు లిస్టులు ఓపెన్ అవుతాయి. సో చాలా పేషియన్స్గా, ఎందుకంటే ఒక్కో దాంట్లో ఉన్న 1400, 1500, 16 అంటే రకరకాల ఓట్స్ ఉన్నాయి కాబట్టి అవి మొత్తం చెక్ చేసుకొని అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఆ బూత్ నెంబరు, కాన్స్టిట్యుయెన్సీ ఏది, సీరియల్ నెంబర్ అని. ఇది చాలండి. మీ బిఎల్లోకి ఎన్యుమరేషన్ ఫామ్లో ఇవ్వాల్సిన డేటా ఈ 3 సరిపోతుంది. అంతకు మించి మీరేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ నేను ఈసీఐ నెట్ యాప్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. దాంట్లో ఈసీఐఎన్ఈటీ ఇది అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాప్ అండి. ఇది క్లిక్ చేస్తే ఇవో మీకు ఇలా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సింబల్ ఓపెన్ అని కొట్టండి. నేను అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారుగా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ ఎస్ఈ రోల్ అని బై ఎలక్టర్ డీటెయిల్స్ అండి. ఇది మన పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు దాని ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అసలు మనకు ఆ డేటా తెలియదు కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ఇది చాలా బెస్ట్ అండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్టిక్. నెక్స్ట్ వచ్చేసరికి మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదంటే అది. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్, మీ ఊరు ఏ పోలింగ్ స్టేషన్ కింద వస్తుందో 2 అయితే 2, 3 అయితే 3 పోలింగ్ స్టేషన్స్. అలా కొట్టి ఇలా వ్యూ అని కొట్టగానే మనకి ఆ ఎస్ఐఆర్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి ఆ బూత్లో. దాంట్లో మనం డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవటమే. అయితే మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న బూత్ నెంబర్లోనే మీ పేరు ఉంటే మీ బూత్ నెంబరు, మీ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే ఏ సీరియల్ నెంబర్లో ఉంది, ఈ 3 నోట్ చేసుకుంటే రేపు బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినమ్మటే ఈ డీటెయిల్స్తో డైరెక్ట్గా మొబైల్లో మ్యాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలంగాణలో కూడా ఇంతే ప్రాసెస్ అండి. చూడండి, స్టేట్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే ఏ పోలింగ్ స్టేషన్ అనేది. సపోజ్ మీ ఊర్లో కానీ మీరుండే ఏరియాలో ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉంటే తప్పదండి, అన్నీ మనం చెక్ చేసుకోవాల్సిందే. సో మన పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలుసుకోవాలి, నెక్స్ట్ సీరియల్ నెంబరు, మన పేరు, మన ఏజ్ కూడా ఫీమేలా అన్నీ వస్తుందండి. ఎగ్జాక్ట్గా మనకైతే మ్యాచ్ అవుతుంది, కొంచెం పేరు అటు ఇటుగా ఉన్నా. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. దీన్ని అయితే మీరు ఫాలో అయిపోండి. ఈసీఐ నెట్ యాప్లో చూసుకున్నారు కదా, చాలా సింపుల్గా దీంట్లో మనం ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేసుకోవాలి ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను కింద లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలని కూడా ఇప్పుడు మీరు చూసేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా GOV.in అండి అది. దీంట్లో కూడా సెర్చ్ ఇన్ యువర్ నేమ్ ఇన్ ఈఎస్ఐఆర్ రోల్, అంతే సింపుల్గా. దీంట్లో కూడా 2 రకాల పద్ధతులు. ఆల్రెడీ ఎలక్టర్ డీటెయిల్స్ ద్వారా మనం తెలుసుకోవటం, అది మనకు తెలియదు కాబట్టే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సెర్చ్ ఇన్ ద లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్, ఇది చాలా సింపుల్. స్టేట్ సెలెక్ట్ చేసుకోవటం, ముందు తెలంగాణ చూపిస్తున్నాను. నెక్స్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవటం, ఏ డిస్టిక్ అనేది, అలాగే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది, దాని తర్వాత ఏ పోలింగ్ స్టేషన్ మళ్ళీ గుర్తుంచుకోండి. ఒక ఊర్లో 2, 3, 4 ఎన్నైనా పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు. మీ ఊర్లో 4 ఉంటే 4. ఫర్ సపోజ్ ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, మనం నోట్ చేసుకోవాల్సింది ఈ పోలింగ్ బూత్లోనే మీ పేరు ఉంటే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏది, నెక్స్ట్ దాని పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, మీ ఏ సీరియల్ నెంబర్లో మీరున్నారు. ఈ చాలా సింపుల్గా డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. సో 2002లో ఉంది అని మీకు అనిపిస్తే
ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది చాలామందికి ఇలాగే సెర్చ్ చేసి చాలామందికి హెల్ప్ చేసి చెప్పాను. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనకి 10 రోజులు అయిపోయింది ఈ రోజుతో. ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. సో ఇంకా పాపం 2002 డేటా తెలియక చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ కోసమే ఎక్స్క్లూసివ్గా ఈ వీడియో. ఎంతో కొంత నిజంగా హెల్ప్ అవుతుంది కాబట్టి మనం అయితే మన ఛానల్లో నుంచి ఇస్తున్నాం. సేమ్ అదే ప్రాసెస్ చెప్పాను కదా. బూత్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవటం, దాంట్లో మీ పేరు ఉందా లేదా అని చూసుకోవటం, ఉంటే గనక ఆ సీరియల్ నెంబరు, అది ఏ బూతు ఏ కాన్స్టిట్యుయెన్సీ చెప్పేస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్ ఇది. ఇదే ప్రాసెస్ మీరు మీ ఓటర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఇదే నాకు తెలిసి ఈ 2 లింకులు కానీ యాప్ నుంచి కానీ మీరు చాలా సింపుల్ వేలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసి ఎటువంటి డౌట్ అయితే మీకు రాకపోవచ్చు. అయినా కూడా ఒకసారి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే మీరు ఈ కమెంట్స్ రూపంలో తెలపండి. ఎక్కువగా మ్యాక్సిమం ఎంత షేర్ చేయదలుచుకుంటే మన వీడియోని చేసుకుంటే, ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో. ఎందుకంటే ఎస్ఐఆర్ ఎల్లుండి నుంచి తెలంగాణలో, ఆల్రెడీ వారం నుంచి మన ఆంధ్రాలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి 2002 ఎస్ఐఆర్లో పేరు ఎక్కడుందే తెలుసుకోవాలంటే మన ఛానల్ ఈ వీడియో చాలా అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయడానికి చూడండి, లైక్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.